నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ సినీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పారంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తంగలాన్ మూవీ, దీని మీద ముందు నుంచే కాస్త అంచనాలు ఎక్కువగానే కనిపించాయి. మరి రిలీజ్ అయింది, ఎలా ఉంది సినిమా? సినిమా ఎలా ఉందంటే ఎక్స్ట్రాడినరీ. ఎందుకు ఎక్స్ట్రాడినరీ అంటున్నామంటే ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వచ్చాయి ఇప్పటి వరకు. అంటే రాలేదని కాదు, చాలా తక్కువ వచ్చాయి. ఏ ఏజ్ గ్రూప్కి నచ్చుతుంది సార్? ఇది నచ్చుతుందా నచ్చదా అనేది నేను చెప్పలేను. అంటే ఈ సినిమా హిట్టా, బ్లాక్ బస్టరా, ఆడుతుందా, ఈ జడ్జిమెంట్ నేను చేయలేను. కానీ సినిమాని చాలా సిన్సియర్గా దాన్ని ఏమంటారు, మ్యాజిక్ రియలిజం అంటారు లిటరేచర్లో. అంటే మీకు అంతా జరుగుతున్నట్టే ఉంటుంది కానీ ఏం జరుగుతుంది అనేది కొంచెం, అంటే ఒక జానపద కథతో, ఇప్పుడు కాంతారా చెప్పారే, కాంతారాలో మీకు ఆ దేవుడు ఉన్నాడా లేదా, అతను అడవిలోకి ఎందుకు వెళ్ళాడు, అడవిలో అతను కనిపిస్తూ ఉండడం, ఇదంతా మిస్టిక్గా ఉంటుంది. ఇలాంటి మిస్టిసిజం అనే ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఒక కోలార్ బంగారు గనులకు సంబంధించిన బ్యాక్గ్రౌండర్ స్టోరీ, మన కోలార్ బంగారు గనుల KGF ఇలా సినిమాలు వచ్చాయి కదా, ఇలా కాకుండా 1850లో కోలార్ బంగారు గనులు స్టార్ట్ అయినప్పుడు అక్కడికి వెళ్ళిన ఒక ట్రైబల్స్, వాళ్ళు బంగారం కోసం, బంగారం తవ్వి తీయడానికి ఒక శ్రమజీవులుగా వెళ్ళిన వాళ్ళ కథ ఆధారంగా జానపద నమ్మకాలతో మిక్స్ చేసి ఒక మిస్టిక్ స్టోరీని అతను చెప్పాడు. అయితే దీంట్లో అండర్ కరెంట్గా ఆయన చాలా విషయాలు చెప్తాడు. పారంజిత్ చాలా మన గొప్ప డైరెక్టర్లు అతను ఒకడు కదా. అతని ప్రత్యేకత ఏమిటంటే ఈ క్యాస్ట్ డైనమిక్స్ కానీ, వీళ్ళు అంటే సప్రెస్డ్ క్లాస్, అంటే అణగారిన వర్గాల వైపు నుంచి కథ చెప్తూ వస్తాడు అతను. అలాగని అదేదో సందేశాలు, ఉపన్యాసాలు ఏముండవు సినిమాలో. అది ఆయన స్టైల్ వేరనమాట. యాక్చువల్గా ఇది ఏమిటంటే గతంలో బాలా తీసిన పరదేశీ అనే టెంప్లెట్ ఇది. పరదేశీ అనే టెంప్లెట్లో ఆయన బాలా ఏం చెప్పారంటే, టీ ఎస్టేట్లో పనిచేయడానికి వెళ్ళిన తమిళనాడు కార్మికులు, అంటే ఎప్పుడో 150-200 ఏళ్ల క్రితం వెళ్ళిన తమిళనాడు కార్మికులు, తొలినాటి కార్మికులు, వాళ్ళు ఎంత దుర్భరమైన స్థితిలో జీవించారంటే, కాసిన్ని డబ్బుల కోసము, కొంచెం డబ్బులు వస్తే జీవితం మారుతుందేమనంటే తిండికి కూడా లేనటువంటి పేదవాళ్ళు ఆ టీ ఎస్టేట్లో పనిచేసి ఎన్ని దుర్భరమైన కష్టాలు అనుభవించారు అనేది కాన్సెప్ట్తో పరదేశీ చెప్తారు ఆయన. టెంప్లెట్ అదే. కానీ ఇక్కడ ఏమిటంటే, ఒక 1850లో తమిళనాడు ఆర్కాడ్ జిల్లాలో ఉన్నటువంటి ఒక ట్రైబల్స్, అంటే ఒంటి మీద బట్ట కూడా సరిగా లేనటువంటి, ఏదో కాసింత తిండి తిని జీవించే ట్రైబల్స్, వాళ్ళు బంగారము ఒక బ్రిటిష్ ద్వారా బంగారం కోసం తీసుకెళ్తే కూలీలుగా వాళ్ళ జీవితం ఏమిటి అనేది ఈ కథ. అంటే ఇక్కడ ఏం చెప్తాడంటే అతను, అణగారిన వర్గాలు ఒకవైపు వాళ్ళకి ఎన్ని రకాల సమస్యలు ఉంటాయంటే, బేసిక్గా గ్రామాల్లో భూమి లేకపోవడానికి మించిన పేదరికం ఇంకేముండదు. ఒకవేళ అణగారిన వర్గాలతో కాసింతో ఒక 2 గుంటలో 3 గుంటలో భూమి ఉందనుకోండి, అటువైపు గుంటలు అంటారు కదా, చిత్తూరు జిల్లా వైపు గుంటలు అంటారు, 3 గుంటలో 4 గుంటలో భూమి ఉంటే ఆ భూమి కూడా వానికి దక్కనివ్వకుండా శిస్తుల పేరుతోనో, లేకుంటే పంట వచ్చిన తర్వాత ఆ వరి కుప్పలను కాల్చడం ద్వారానో, అంటే కింది వాళ్ళు, దళితులు, వీళ్ళు ఎప్పటికి కూడా ఎదగకుండా అగ్రవర్ణాల వాళ్ళు ఎలా వాళ్ళని తీసేసుకుంటారు తమ కబ్జాలోకి, అంటే తమ వెట్టి కార్మికులుగా ఎలా మార్చుకుంటారు. ఈ వెట్టి జీవితాన్ని భరించలేనటువంటి హీరో ఒక ఇంగ్లీష్ దొర వెంట వెళ్ళి ప్రాణాలకు తెగించి ఒక గ్రూపు వెళ్ళి బంగారు గనులను వెతకడం. ఈ బంగారు గనులకు ఒక పిశాచి, అంటే ఒక యక్షిణీ జాతి, నాగిని జాతి స్త్రీ, అంటే ఆమె మనిషి కాదని, ఆమె ఒక పిశాచి అని వీళ్ళ నమ్మకం. ఆమె కాపలా ఉంటుంది, నాగులంతా కాపలా ఉంటారు. వీటన్నిటినీ జయించేసి ఆ బంగారం తెచ్చుకోవాలి. ఆ బంగారం అక్కడ ఉందని చాలామందికి తెలుసు, తరతరాలుగా తెలుసు. టిప్పు సుల్తాన్ ముందు కాలం నుంచి కూడా తెలుసు. వాళ్ళు అనేక రకాలుగా ప్రయత్నం చేసి, ఆ ప్రయత్నంలో వాళ్ళు, ఆమె ఉంటుందే విలన్, ఆమె చేతిలో ఓడిపోయారు అనేది వీళ్ళ కథ. యాక్చువల్గా మనము జానపద నమ్మకాల్లో ఆ కథను ఎలా తీసుకోవాలంటే, ఒక ప్రాంతాన్ని ఒక గిరిజన అప్పుడంతా గిరిజన తెగలే కదా, వాళ్ళు తమ ప్రాంతంలోకి వచ్చిన భూస్వాములు కానీ లేదా ఇంగ్లీష్ దొరలు కానీ వీళ్ళని వాళ్ళకి తెలియదు, అమాయకత్వం కదా, తమ ప్రాంతం మీదకి వచ్చారు కాబట్టి వాళ్ళు ఎదిరిస్తారు, వాళ్ళు చంపుతారు.
చంపడానికి ప్రయత్నించినప్పుడు వీళ్ళు దాని మీద ఏవో కథలు ఊహించుకుంటారు. వాళ్ళు మనుషులు కాదని, పిశాచాలని, ఇవని ఇలా మ్యాజిక్ రియలిజం బ్యాక్ డ్రాప్తో కథ చెప్పుకుంటూ వెళ్తాడు అతను. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్. ఇంకా వాళ్ళు ఆ బంగారు అంటే నేను కథను రివీల్ చేయను కానీ ఆ బంగారం కోసం వెళ్ళేది అంటే చాలా ఇన్డెప్త్ ఫిలాసాఫికల్ డైలాగ్స్ ఉంటాయి దాంట్లో. అతను ఏం చెప్తాడంటే, మరి పిచ్చోళ్ళారా, మీకు బంగారం దొరికినంత మాత్రాన మీ జీవితాలు ఎలా మారుతాయి, దాన్ని మళ్ళీ లాక్కునేస్తారు కదా. నీ పైన ఉన్న ఇంగ్లీష్ దొరలు నీ గ్రామాల్లో ట్రైబల్స్కి దళితులకి ఆ రోజుల్లో 1850లో ఎన్ని రకాల సమస్యలు. భూమి లేదు, వెట్టి కార్మికులుగా పనిచేయాలి. ఒకవేళ భూమి అరగుంట సంపాదించుకుంటే భూస్వామి లాగేసుకుంటాడు. శిస్తులు ఎంత వసూలు చేస్తారో వాళ్ళకి తెలియదు. శిస్తుల పేరుతో వాళ్ళని కబ్జా చేసేస్తారు, వాళ్ళ భూమిని స్వాధీనం చేసుకుంటారు. వీళ్ళు కాకుండా ఎలాంటి ఫర్మానాలు లేకుండా, ఎలాంటి ఆదేశాలు లేకుండా ఈ దేశంలో ప్రతివాడు తమ కింద పనిచేసే లేబర్ అనుకునే ఒక బ్రిటిష్ దొరలు ఉన్నారు వీళ్ళ పైన. వాళ్ళు వచ్చేసినారంటే వాళ్ళు ఎవరినైనా తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకేమి లెక్క డొక్క ఏమి లేదు. బ్రిటిష్ దొరలు ఆదేశిస్తే ఎవరైనా వచ్చి వాళ్ళ దగ్గర పని చేయాల్సింది. అలాంటి ఒక ఆశపోత అంటే బంగారం, కోలారు ప్రాంతం అంటే అప్పటి కోలారు అనేది వాళ్ళు చెప్పరు. ఒక ఆశపోతను బట్టి బ్రిటిష్ ద్వారా తన టీంతో సహా బంగారం వెతుకుతూ వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎదురయ్యే ఇబ్బందులు, అక్కడ ఉన్న వాళ్ళంటే మామూలుగా మనకు పాత జానపద కథలు ఉంటాయి. ఎక్కడైతే నిధి ఉంటుందో అక్కడ నాగుపాములు కాపలా ఉంటాయి అని. ఆ స్టోరీ అంటే ఇవన్నీ దాన్ని ఏమంటారు గ్రాఫిక్స్లో చూపించారు. ఈ గ్రాఫిక్స్ కూడా కొంతవరకు బాగానే ఉన్నాయి కానీ మరీ టాప్ అద్భుతం అనేది లేదు. సెకండ్ హాఫ్లో వచ్చేసరికి ఏమైందంటే, సెకండ్ హాఫ్లో అతను పొరలుగా కథ చెప్తూ ఉంటాడు. మనకి సెకండ్ హాఫ్ రిపిటేషన్ ఏమని డౌట్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ వరకు బంగారు గనుల కోసం వెళ్ళిన హీరో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మా బంగారం దొరికితే మొత్తం మన జీవితాలు బాగుపడిపోతాయి అంటే ఒంటి మీద వాళ్ళకి బట్టలు కూడా ఉండవు. మొదటిసారి ఒక ప్యాంటు షర్టు వేసుకున్నప్పుడు, లేదా మొదటిసారి ఆ మహిళలు ఒక జాకెట్ వేసుకున్నప్పుడు, అంటే ఒక వస్త్రాన్ని ధరించడం అనేది కూడా చాలా ఖరీదైన, అంటే వాళ్ళకి తెలియదు, ఒక ఖరీదైన వ్యవహారంగా ఉన్నటువంటి అవన్నీ కూడా చాలా స్టడీ చేస్తే తప్ప అలాంటి సినిమా తీయలేరు. ఎందుకంటే ఒకసారి చూస్తే అది అర్థం కూడా కాదు. రెండోసారి చూస్తేనే ఆ దర్శకుడు ఏం కథ చెప్తున్నాడు మనకి. అతను ఈ సొసైటీలో ఉన్నటువంటి నిచ్చెన వ్యవస్థ ఉందే, ప్రతి వాళ్ళు ఒక కులమనో ఇంకోటనో అగ్రవర్ణమనో అదనో ఇదనో, డబ్బు లేనితనం, ఒకటి కులం లేనితనము, ఒకటి డబ్బు లేనితనము, భయంకరమైన పేదరికము. ఎంత చాకరీ చేసినా ఆ చాకరీకి సంబంధించిన ఇది మనకు అందకపోవడం, ఇన్ని లెవెల్స్లో ఆ గిరిజన తెగకు సంబంధించిన ఒక కథ చెప్తూ వస్తాడు అతను. కాబట్టి ఒక అసాధారణమైన డైరెక్టర్ అతను, పారంజిత్ అనే అతను. ఇది జనానికి ఎక్కుతుందా ఎక్కదా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే జనానికి కావలసిన రొటీన్ సినిమాటిక్ స్టోరీ ఉండదు దాంట్లో. ఒక అడ్వెంచర్ వెళతారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అక్కడే ప్లేస్లో ఆ కథ నడుస్తూ ఉండడం వల్ల ఏమైనా రిపిటేషన్ అనే డౌట్ చాలామందికి వచ్చే అవకాశం ఉంది. రెండో స్లో ఫేజ్లో ఉండడం ఒకటి. అద్భుతమైన ఫోటోగ్రఫీ ఉంటుంది సినిమాలో. ప్రతిదీ కూడా మనం అంటే విపరీతంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇతను ఏం చెప్తున్నాడు అని. ఊరికే మీకు స్పూన్ ఫీడింగ్ ఉండదు కథ. నాకు మీరు అది చెప్తుంటే యుగానికి ఒక్కడు గుర్తొస్తుంది. యుగానికి ఒక్కడు అది కూడా అలాంటి ఫ్యాంటసీనే. యా. సో విజువల్స్ వైజ్ చూస్తే అంటే 1850 అలాంటి ఆ టైం పీరియడ్కి మనల్ని తీసుకెళ్ళినట్లేనా సినిమాలో? చాలా. విక్రమ్ ఆయన జీవితంలో ఇది ఒక అద్భుతమైన పాత్ర. సరే, ఆయనకు అవార్డులు వస్తాయా రావా, సినిమాకి డబ్బులు వస్తాయా రావా, జనం చూస్తారా చూడరా, అవన్నీ మనకు అనవసరమైన విషయాలు. కానీ విక్రమ్ అటువంటి పాత్రలకి మనకి ఫస్ట్లోనే మనం ఆ కథలోకి వెళ్ళిపోతాం. అంటే 1850లో ఉన్నటువంటి ఒక ట్రైబ్స్లోకి మనం వెళ్ళిపోతాం. అక్కడ ఎవరు యాక్టర్లు అనేది కూడా గుర్తుండదు మనకు. విక్రమ్ కూడా గుర్తుండడు మనకు. అతని బాడీ లాంగ్వేజ్ కానీ, అతను మాట్లాడే పద్ధతి కానీ, ఇదంతా కూడా మనం ఇంకా డబ్బింగ్ తెలుగులో చూసాం కానీ తమిళ్లో ఇంకా బాగుండొచ్చు సినిమా. అదంతా కూడా మనకు అతను విక్రమ్ హీరో అనే విషయం ఏం గుర్తుండదు మనకు. అంతలా ఒక పాత్ర కోసము కష్టపడము, ఒక పాత్ర కోసం అంతలా సాధన చేయడం అనేది చాలామంది హీరోలు నేర్చుకోవాల్సిన విషయం. కమల్ హాసన్ చేసేవాడు గతంలో. అది విక్రమ్ కూడా ఇంతకు ముందే రికార్డు ఉంది సార్. ఆయన ఫిట్నెస్ విషయంలో చేశాడు. 2-3 క్యారెక్టర్లు ఉన్నాయి అతనికి. కొన్ని ఆడాయి, కొన్ని ఆడలేదు.
కానీ అదేమంటారు, విపరీతమైన ఒక పాత్ర కోసం విపరీతమైన సాధన చేయడం, ఆ పాత్రలో అలా జీవించేలా కనపడడానికి ఒక సాధన చేయడం. అతనికి పారంజిత్ తోడయ్యాడు. పారంజిత్ అతను కథ చెప్పే విధానమే వేరే ఉంటుంది. అతను మామూలు డైరెక్టర్లాగా కథ చెప్పడు. కథను అతను చెప్పే విధానమే వేరే. దీనికి తోడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ జీవి అతను ప్రకాష్ చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు. అతను చాలా అసెట్ ఆ సినిమాకి. కాకపోతే మనం ఏమిటంటే ఈ రొటీన్ సినిమాలు ఇవన్నీ చూసి ఒక డిఫరెంట్ సినిమా చూడాలనుకునే వాళ్ళు ఎవరికైనా సరే, బోర్ కొట్టేవాళ్ళకి బోర్ కొట్టవచ్చు, అది వేరే విషయం. ఒక డిఫరెంట్ సినిమా, ఒక డిఫరెంట్ జానర్, ఒక 200 ఏళ్ల క్రితము మన దేశంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి గిరిజనులు వీళ్ళందరినీ ఎలా దోచుకున్నారు, వాళ్ళు తమ జీవితం బాగుండడం కోసము బంగారం దొరికితే తమ జీవితాలు బాగుపడతాయనుకుని ఒక సుదీర్ఘమైన మృత్యువుతో పోరాడే యాత్ర. అంటే అక్కడికి వెళితే ఆమె చంపేస్తుంది అనేది, ఆ నాగిని జాతి స్త్రీ ఎవరు ఉంటుంది కదా, ఆమె పిశాచి, ఆమె చంపేస్తుంది అని తెలిసినా అక్కడికి వెళ్ళడం. నిజానికి అక్కడ మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే ఆమె ఆ ట్రైబ్స్ వీళ్ళంతా కూడా మాతృస్వామ్య గిరిజన తెగ. అంటే మాతృస్వామ్యం అంటే ఉమెన్ లీడర్గా ఉంటుంది. ఉమెన్ లీడర్గా ఉన్నటువంటి ఆ ట్రైబు అక్కడికి తమ ప్రకృతి వనరులను దోచుకోవడానికి వచ్చే ఎవరితోనైనా యుద్ధం చేస్తుంది. అంతకుమించి వాళ్ళకి తెలియదు. ఆ యుద్ధం చేయకపోతే వాళ్ళు అక్కడ జీవించలేరు. ఎందుకంటే గనులు తవ్వినప్పుడు కానీ, పరిశ్రమలు స్థాపించినప్పుడు కానీ, ప్రతిసారి రోడ్లు వేసినప్పుడు కానీ అన్ని చోట్ల కూడా నిరాశ్రయులు అయిపోయినారు. ఈ దేశంలో ఒక 200 ఏళ్ల నుంచి మీకు అభివృద్ధి సాధిస్తున్నాము అనేది ఒకటి నడుస్తూ ఉంది. కానీ గిరిజన తెగలన్నీ కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి వేటాడము లేదా అక్కడ ఉన్న తమ ప్రాంతాన్ని బయటకు వచ్చి జీవించడం తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఎంతోమంది నిరాశ్రయులు అయిపోయి, వాళ్ళు ప్రకృతి బిడ్డలు, వాళ్ళు ప్రకృతిని కాపాడుకోవడానికి యుద్ధం చేశారు. వాళ్ళు బంగారం కోసం యుద్ధం చేయడం లేదు. అది బంగారం అనేది వర్త్లెస్ వాళ్ళకి ఏం ఉపయోగపడుతుంది బంగారం? వాళ్ళు అమ్ముకోలేరు, దాన్ని ఏం నగలు ధరించలేరు. వీళ్ళు కొంచెం ఈ బంగారం కోసం వెళ్ళే తెగ కొంచెం జ్ఞానవంతులైన తెగ అనమాట. కొంచెం సివిలైజ్డ్. వీళ్ళకి బంగారం దొరికితే తమ జీవితాలు బాగుపడతాయని ఒక నమ్మకం ఉంది. రైట్, చాలా అద్భుతంలేండి ఆ సినిమాని. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అది. నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి నచ్చదు. నేను సర్టిఫికేట్ ఇవ్వడం లేదు కానీ సినిమా అది చూడండి అని. కానీ అలాంటి సినిమాలు ఇండియన్ స్క్రీన్ మీద చాలా తక్కువ వచ్చాయి. విక్రమ్ లాంటి నటుడు తన జీవితకాలంలో మహా చేస్తే ఇలాంటి పాత్రలు 2-3 చేయగలడు అంతే. ఏ నటుడికైనా తన జీవితకాలంలో ఒక సవాల్ అన్నమాట ఇది. మన తెలుగు నటులు చాలామంది చేయరు అనుకోండి. వీళ్ళు ఈ మూసలు ఇరుక్కుపోయినారు చాలామంది, వాళ్ళు ఏం చేయలేము మనము. అంటే విమర్శ కాదు, ఉన్న విషయం చెప్తున్నా. కరెక్ట్, రైట్ సార్. ఎంత బాగున్నా కొంతమందికి అది నచ్చలేదనే అనేవాళ్ళు ఉంటారు. అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు. కానీ ఒక దర్శకుడు తన కోణం నుంచి ఒక మ్యాజిక్ రియలైజింగ్ బేస్డ్గా ఒక కథని ఒక స్టెప్ బై స్టెప్ ఇన్డెప్త్గా చెప్పుకుంటూ ఎలా వస్తాడు, ఒక మిస్టిక్గా చెప్పుకుంటూ కథ ఎలా వస్తాడు అంటే ప్రతి షాటు ప్రతి సీను కూడా దాని వెనక అతను స్క్రీన్ మీద చెప్పే కథ ఒకటి ఉంటుంది, స్క్రీన్ మీద చెప్పని కథ ఇంకోటి ఉంటుంది. దాన్ని చూసి తీరాలి మనం. ఎన్నో సినిమాలు చూసిన వ్యక్తిగా మరి మీకు అది నచ్చిందంటే డెఫినెట్గా అందులో విషయం ఉంటుందని నేను అనుకుంటున్నాను. విషయం ఉందని నేను అనుకుంటున్నాను, లేదనుకునేవాళ్ళు లేదనుకోవచ్చు. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.